ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే గోవా ముచ్చట్లు. డే 1 అంతా మాకు ట్రావెలింగే సరిపోయింది. ఇదిగో ఈ బస్సే మమ్మల్ని విజయవాడ బస్ స్టేషన్ నుంచి డైరెక్ట్ ఎయిర్‌పోర్ట్‌కి డ్రాప్ చేస్తుంది. మేము ఈ డాల్ఫిన్ ఏపీఎస్ఆర్టీసీ బస్ అయితే బుక్ చేసుకున్నాం. ఇది మల్టీ యాక్సిలర్ బస్ అన్నమాట. చాలా బావుంది. కాకపోతే ఏసీ ఎండకి సరిపోలేదు. విజయవాడలో బస్ మాకు 3కి ఎయిర్‌పోర్ట్ రీచ్ అయ్యేసరికి 9:30 అలా అయింది. సో, ఇక్కడ బస్ దిగేసి ఫ్రీ షటిల్ ఎక్కడానికైతే ఎళ్తున్నాం. ఫ్రీ షటిల్‌లో ఎయిర్‌పోర్ట్ అయితే రీచ్ అయ్యాం. మా బ్యాగ్స్ గోవా రీచ్ అవ్వడానికి రన్నింగ్ రేస్ చేస్తున్నాయి. చెక్ ఇన్ చేసిన తర్వాత వీళ్ళు ఫోటోస్ దిగమన్నారు. క్యారీ ఆన్ బ్యాగ్స్ ఏమో ఇలా ట్రేలో వెళ్ళాయి. మిర్రర్ బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లైట్‌లోనే మేము గోవా రీచ్ అవ్వబోతున్నాం. మా సిస్టర్స్ ఇద్దరికి ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ టైమ్ అన్నమాట. వాళ్ళైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. నైట్ 11:30కి హైదరాబాద్ నుంచి మా ఫ్లైట్. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది గోవాకి. మా సిస్టర్ చూడండి ఎలా చెప్తుందో, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందక్క అని చెప్పి. సో, నేనైతే కొంచెం ఒక 15 మినిట్స్ న్యాప్ ఏసాను. తనైతే అలానే ఉంది ఎప్పుడెప్పుడు గోవా వస్తుందా అని చెప్పి. సో, మాటల్లోనే గోవా వచ్చేసింది 12:30 ఏఎంకి. సో, నైట్ టైమ్ రన్‌వే అయితే చాలా బావుంది. సో, లైట్స్ ఇవన్నీ సూపర్బ్‌గా ఉన్నాయి. ల్యాండెడ్ ఇన్ గోవా ఎయిర్‌పోర్ట్. హైదరాబాద్‌లో రేస్‌లో ఉన్న మా బ్యాగ్స్ ఇక్కడ గోవాకి రీచ్ అయ్యాయి. మేము ఈ గోవా ట్రిప్‌కి ఒక 20 మెంబర్స్ దాకా వచ్చాము. వాళ్ళంతా మా డాడ్ కొలీగ్స్. ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మేమంతా ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకొచ్చేసాము. మాకు అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, ఒకసారి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకొస్తే మళ్ళీ లోపలికి వెళ్ళటానికి ఛాన్స్ లేదంట. ఈ విషయం మాకు తెలీదు. మా గ్యాంగ్ అంతా లోపలుంటే మేము 4 మెంబర్స్ మాత్రం బయట అలానే ఉన్నాము. రిక్వెస్ట్ చేసాము లోపల ఎంట్రీ ఏమన్నా ఉంటుందేమో అని. వాళ్ళైతే అసలు పాసిబులే లేదని చెప్పారు. ఇంకా మార్నింగ్ 5:30 వరకు అలానే బయట కూర్చొనున్నాము. మాకింక వేరే ఆప్షన్ లేదు. బయటే మార్నింగ్ 5:30 వరకు వెయిట్ చేసాం. మాకైతే ఫుల్‌గా ఆకలేసింది. మా ఫాదర్ కొంచెం ముందుకెళ్ళి అక్కడేమన్నా ఉన్నాయేమో అని ట్రై చేశారు. సో, అక్కడైతే పోహాను, వాటర్ బాటిల్స్, ఇంకా టీ అలాంటి కొన్ని స్నాక్స్ ఉన్నాయి. అవి తీసుకొనైతే వచ్చాము. సో, ఈ ఐటెమ్స్ ప్లస్ 1 మోర్ చాయ్ కలిపి 100 రూపీస్ తీసుకున్నారు. అక్కడ చాయ్ పాయింట్‌లో కొనుక్కున్నాం. అటు చూపించు. అక్కడ చాయ్ పాయింట్‌లో తీసుకుంటే మొత్తం జస్ట్ 2 సమోసా, ఒక చాయ్ జస్ట్ 500 రూపీస్ అయిందంతే. ఎయిర్‌పోర్ట్‌లో ఇదొక ఎక్స్‌పీరియన్స్. ఎర్లీ మార్నింగ్ 5:30కి వెహికల్‌లో హోటల్‌కి స్టార్ట్ అయ్యాము. ఇవి మా డే 1 గోవా ముచ్చట్లు. మా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్‌లో డే 2 ముచ్చట్లతో మీ ముందుంటాం.